కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో హౌసింగ్ అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఇళ్ల నిర్మాణం చేపట్టిన మేస్త్రీలను ఇంటికి 5,000 చొప్పున లంచం ఇవ్వాలంటూ మేస్త్రి వెంకటయ్యను బెదిరింపులకు దిగిన ఘటన సిద్దిపేట జిల్లా రూరల్ మండలం వెంకటాపూర్ గ్రామంలో కలకలం రేపింది. సిద్దిపేట రూరల్ హౌసింగ్ ఏఈ వెంకన్న మేస్త్రి వెంకటయ్యను ఇంటికి 5,000 చొప్పున లంచం ఇవ్వాలన్న ఆడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హలో, వెంకటయ్య గారు అండి? అవునండి. వెంకటాపూర్ మేస్త్రి హౌసింగ్ ఎన్ని కడుతున్నావా ఇండ్లు? హౌసింగ్ దాదాపు ఒక 18 దాటినాయి. 18 ఇండ్లు. నేను పెద్ద సార్నయ్యా, బిల్లులు ఇచ్చే పెద్ద సార్ను. సార్ అదే 18 దాటినాయి సార్. 18 కడుతున్నావు, కనీసం సార్ను కలుస్తా అనేది బుద్ధి జ్ఞానం అనేది ఏమన్నా ఉన్నదా నీకు? సార్ నాకు అవి తెలియదు కదా సార్. మరి తెలియకపోతే నన్ను తెలుసుకోవాలి. నీ పేరు నాకు తెలియదు కదా సార్. సార్ నీ పేరు? నా పేరు వెంకన్న సారు. నాకు తెలియపాయ మరి. వెంకయ్య సారు అంటారు. మీ సెక్రటరీ మీ అందరికి తెలిస్తే నేను ఎందుకు తెలియదు నీకు? నేను అడుగుతానే, మా అమౌంట్ అడుగుతానే నేను ఊకున్నా. నేను విన్నావా? అవు ఇప్పుడు కాదయ్యా, ఇంటికి ఒక్కొక్కరు 5,000 10,000 అట్లా ఇస్తారు. కనీసం మరి సార్ ఉన్నాడు, సార్కి ఇవ్వాలి ఏమన్నా అనేది అడిగేదాకా చూస్తారా? మాకేమరు కదా సార్ అవన్నీ. మళ్ళీ మాకు ఈ రేట్లు కూడా తక్కువ రేట్లు. బయట ఊరు నుంచి వచ్చే వాళ్ళంతా ఏం లేదు సార్. ఇంకా అవి పునాదుల మీదనే ఉన్నాయి. ఇంకా అవి ఈ సంవత్సరం అయినా వాళ్ళు కట్టే మాదిరిగా లేదు. ఏమున్నా నడుస్తున్నాయి. నీకు 3-4 నడుస్తున్నాయి కదా. అవును. ఇంటికి 5 చొప్పున ఒక 25,000 తీసుకొని రా. అదే మేము పట్టుకునేది తక్కువ రేటు. అవే నేను నువ్వు గవర్న అనుకోవద్దయా. నీకెందుకు? నీకు ఏదైనా అయితే నేను ఉన్నా కదా. ఏదైనా అయితే నేను ఉన్నా కదా. చెప్పండి సార్. ఇప్పుడు నేను రేపు 12 వరకు వస్తా. 12 వరకు రేపు బ్లాక్ ఆఫీస్ తెలుసు కదా నీకు? తెలుసు. ఆ బ్లాక్ ఆఫీస్ కడికిరా. సరే అందులోనే ఉంటా నేను. ఓకే సార్. లేకుంటే ఇలా 4కి రా. 4కి బ్లాక్ ఆఫీస్కి వచ్చినా ఉంటా నేను. రావురూక్ల, రామూరుక్ల, రాఘవాపూరు, పుల్లూరు ఇవన్నీ తిరిగి వస్తున్నా. మాది పుల్లూరే. మా ఊరు పుల్లూరే. పుల్లూరేనా? విన్నావా? సరే సార్. ఇవాళ 4 గంటలకు రా. ఇవాళ వీలు కాదు. అంతా నేను మరి రేపు రా. నేను సిటీస్ ఉన్నా, మా బిడ్డ దగ్గర పోయినా. సరే రేపు రావయ్యా. సరే వచ్చినాక. ఇదే నంబరా సార్ నీది? ఇదే నంబర్. ఓకే మంచిది. కాగా ఇదే అంశంపై మా ప్రతినిధి రాజాబాబు మరిన్ని వివరాలు అందిస్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదోళ్ళ సొంతింటి కళ నెరవేర్చాలనే ఉద్దేశంతో 2 డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల నిర్మాణం చేపట్టింది. ఈ ఇళ్ల నిర్మాణంలో నాణ్యత లోపాలు ఉన్నాయని చెప్పేసి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేదల కోసం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టి 5 లక్షల రూపాయలు మంజూరు చేసి వాళ్లకు ఈ ఇళ్ల నిర్మాణం చేయిస్తామని చెప్పేసి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. దానికి అనుగుణంగానే నేడు ఆ పథకానికి శ్రీకారం చుట్టి ఇందిరమ్మ ఇళ్లను శాంక్షన్ చేసింది. ఈ నేపథ్యంలో సిద్దిపేట జిల్లా రూరల్ మండలంలో వెంకటాపూర్ గ్రామంలో 186 ఇండ్లు పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే 16 ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. ఈ సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి రూరల్ హౌసింగ్ ఏఈ ఎవరైతే ఉన్నారో ఈ 16 ఇళ్లను నిర్మిస్తున్నటువంటి మేస్త్రి వెంకటయ్యను ఖచ్చితంగా మాకు ఒక ఇంటికి 3,000 చొప్పున మాకు ఇవ్వాలి, లేకపోతే మాత్రం ఇల్లు మంజూరు చేయమని చెప్పి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ నేపథ్యం సిద్దిపేట జిల్లా రూరల్ మండలం వెంకటాపూర్ గ్రామంలో మనం ఉన్నాం. అసలు ఏం జరిగింది పూర్తి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేస్త్రి వెంకటయ్య మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అని చెప్పండి, నిన్న జరిగిన ఒక సోషల్ మీడియాలో ఒక ఏఈ మిమ్మల్ని డబ్బులు అడిగినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది వాస్తవమేనా? సార్ అది వాస్తవము. మాది వెంకటాపురం గ్రామము. నా పేరు సిపిఎం పార్టీ చింతాల వెంకటయ్య అంటారు. కానీ ఇక్కడ నేను ఒక 5 ఇండ్లు మటుకైతే నాకు ఇప్పుడు కొనసాగుతున్నాయి. మిగతా ఇండ్లు 18 ఇండ్లు అని చెప్పి ఏసాబు చెప్పాడు. వాస్తవం. దాంట్లో వాస్తవం అంటే వచ్చిన నాకు 16 17 వరకే. ఇంకా అవి కొన్ని ముగ్గుల మీదనే ఉన్నాయి, కొన్ని బేస్మెంట్ మీదనే ఉన్నాయి. 5 ఇండ్లు అయితే 4-5 ఇండ్లు కొనసాగుతున్నాయి, స్టార్ట్ అయినాయి పనులు, అవి నడుస్తున్నాయి. ఏసాబు ఏం చేసినట్టే మొన్న 12 తారీఖు నాడు ఫోన్ చేసి వెంకటయ్య గారు మీది వెంకటపురమా అని అన్నాడు. అంటే అవును సార్ మాది వెంకటపురమేనా చెప్పిన. అసలు నీవు 18 ఇండ్లు పట్టుకున్నావు, అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా? సార్కు కలవాలని లేదా? మరి సార్కు డబ్బులు ఇవ్వాలి అని లేదా అని చెప్పి అన్నాడు. ఎందుకు ఇవ్వాలి సార్ అని చెప్పి నేనన్నా. అరే కాదయ్యా, అందరు ఇస్తున్నారు, నాకు 10,000 5,000 ఇస్తున్నారు, నువ్వు ఇవ్వకపోవడం ఏంది, నువ్వెందుకు ఇవ్వాలి? ఇప్పుడు 18 ఇళ్లకు 5,000 చొప్పున, ఇల్లుకు 5,000 చొప్పున నాకు 50,000 తీసుకొని రేపు సాయంత్రము
4 గంటలకు బ్లాక్ ఆఫీస్ కాడికి రా, వచ్చి ఫోన్ చేయి ఈ నంబర్కు, నేను ఆ బ్లాక్ ఆఫీస్లోనే ఉంటా, నేను వస్తా అని చెప్పి అన్నాడు. సరే ఎందుకు నేను అడిగి తేవాలి, నాకు వీలు కాదు, ఇప్పుడు నేను లేను, ఇక డబ్బులు తెచ్చుడేందో ఆ విషయం ఏందో నేను తర్వాత నేను రేపు చెప్తా, కాకపోతే నేను లేను, ప్రస్తుతానికి నేను లేను, ఊళ్ళో లేను, నేను ఊళ్ళో పోయినా మా ఊళ్ళో లేను అని చెప్పిన. సరే మంచిది, రేపైతే రేపే రా అని చెప్పాడు. సరే అని చెప్పిన. ఒక గంట 2 గంటల తర్వాత మళ్ళీ ఫోన్ చేసాడు. మళ్ళీ ఫోన్ చేసి, వెంకటయ్య గారు ఎక్కడున్నావు అంటే, ఇక్కడే ఉన్నా సార్, నేను ఊర్లోనే ఉన్నా అని చెప్పిన. సరే ఒక ఇంటికి 5,000 చొప్పున హిసాబు లెక్క చేసుకో, 18 నెలలకి ఎంత అవుతుంది అనేది హిసాబు లెక్క చేసుకొని రేపైతే రేపే వచ్చి కలువు, బ్లాక్ ఆఫీస్ కాడికి రా, కలువు అని చెప్పి అన్నాడు. సరే సార్ మరి కలుతుంది సార్ చూద్దాం అని చెప్పిన. అన్నాక సేపటికి రేపు మళ్ళా 13 తారీఖు నాడు, 20 తారీఖు నాడు ఈ రకంగా అడిగి 13 తారీఖు నాడు మళ్ళా 2 గంటల నుంచి 1-2 గంటల మధ్యలో మళ్ళా సారు ఫోన్ చేశాడు. సార్ ఫోన్ చేసి, వెంకటయ్య గారు మరి విషయం ఏంది, ఏమనుకుంటున్నావు, మరి ఎంతవరకు వచ్చింది అని అంటే, ఏం ఆలోచన చేసామని అన్నాడు. అంటే సార్ ఈ ఆలోచన ఏమున్నది సార్, ఆలోచన ఏమి లేదు, గిట్లా మరి పైసలు అయితే నువ్వు ఆశపడ్డావు కదా సార్, మరి అన్ని పైసలు అంటే ఇప్పుడు లేవు సార్ నా దగ్గర, పనులు ఏమి ఎక్కువ నడవట్లేదు, యాడియానే ఉన్నాయి, మరి పైసలు అయితే ఇప్పుడు ఏమి లేవు సార్ అని అంటే, సరే మంచిదా ఎంతో కొంత ఇప్పుడైతే అంటే మరి 3,000 అయితే అట్లా మరి పంపగలుగుతా సార్, మరి ఫోన్పే అవి కూడా క్యాష్ లేదు, నేను అంత దూరం రాలేను, పని చేస్తాం, మేము ఇక్కడ పని చేస్తున్నాం, నిన్న వచ్చిన అని చెప్పిన. అని చెప్పంటే సరేనయ్యా 3,000 కాదు కానీ ఒక 5,000 అట్లా పంపు, ఇక మిగతా తర్వాత నీకు నీ చేయి తీరుగా వీలు తీరుగా ఒక పరి హిసాబు చేసుకొని తీసుకొచ్చి అప్పచెప్పు అని అన్నాడు. మీరు గూగుల్ పే ద్వారానో ఫోన్పే ద్వారానో 5,000 మీరు పంపినని చెప్తున్నారు, మళ్ళీ ఆ డబ్బులు మీకు రిటర్న్ చేసిందని చెప్తుండ్రు కదా. లేదు, రిటర్న్ మాకు చేయలే. అయితే మా దోస్తు ద్వారా నేను పంపించిన, ఆయనకు నేను డబ్బులు ఇచ్చిన. రిటర్న్ ఎప్పుడు ఎవరికి చేయలేదు, రిటర్న్ చేసిన సమస్యే లేదు. రిటర్న్ చేసినాక అది వేరే ఉంటుండే కదా సార్, మాకు ఆ రిటర్న్ చేయలే, పైసలు నా చేతికి రాలేదు, కాబట్టి మేము దీన్ని వారం రోజులు ఆపడం జరిగింది సార్. ఈ డబ్బులు పంపినాక ఈ దీన్ని వాట్సాప్ కూడా పెట్టిన విలేకరుకు, వీటిని ఒక 4-5 రోజులు మొన్నటి వరకు ఇది నడుస్తూనే ఉన్నది, సార్తో ఘర్షణ నడుస్తుంది సార్. వాళ్ళందరికీ ఘర్షణ ఎందుకోసం ఘర్షణ నడుస్తుంది, ఏమంటుండ అసలు ఆయన ఏమంటుండ? అయితే డబ్బులు వాపస్ ఇస్తావా, లేకపోతే మరి పైసలు ఇచ్చిరని మాకు 5 రకాల కార్మికులు ఉన్నారు, వాళ్ళతో ఇబ్బంది అవుతుంది, ఒత్తిడి అవుతుంది. పైసలు ఇచ్చిండు, కాకపోతే నాకు మరి రిపోర్టర్కు ఫోన్ చేసిండు, మాకు ఫోన్ చేస్తే మేము వచ్చినాము, మరి ఇట్లా సమస్య అని చెప్పి ముస్తాఫా శివరసం మీద ఆడికి పోయి సార్ని అడిగితే, ఏం చేస్తావో చేసుకోపో, నన్ను ఇవ్వలేం చేయరు, ఏం రాస్తావో రాసుకో, ఏడంటే ఆడ రాసుకో, నన్ను నువ్వు ఏం చేయలేవు అని చెప్పి ఆ సారు అన్నాడట. అంటే ఇట్లా అన్నాడన్నా అని చెప్పి నాకు ఆ విలేకరు నాతో ఫోన్ చేసి మాట్లాడడం జరిగితే, అది ఏం లేదు తమ్మి, ఇక అది నువ్వు అది వాట్సాప్ పెట్టేసేయి, మీడియాకి ఇచ్చేసేయి అని చెప్పేసిన, నేను వార్త పెట్టని చెప్పేసిన, ఏం ముఖం చూసేదిగా వార్తలు పెట్టేసేయని చెప్పిన నేను. దీంతో ఇప్పుడు ఇక్కడ ఇల్లు నిర్మాణం చేపట్టిన పేదలకు ఏమైనా ఇబ్బంది జరుగుతుందా, వాళ్ళకి బిల్లులు వేస్తుండా సకాలంలో? బిల్లులు వేస్తుండ్రు, కొంతమందికి బిల్లులు పడుతున్నాయి, డబ్బులు తెచ్చుకుంటారు, పనులు నడుస్తున్నాయి, అంతే. ఇప్పటి వరకు వాళ్ళను ఇల్లుగా ఇబ్బంది పెట్టింది ఏం లేదు, వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు, ఎట్లా పని చేస్తే అట్లా వాళ్ళకు బిల్లు వేస్తున్నారు, బిల్లు అయితే పడుతున్నాయి. దగ్గరకు వచ్చేసరికి ఎందుకు అట్లా డిమాండ్ చేసిండు? ఇప్పుడు మీతో పాటు మీకు ఇంకా కొన్ని ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నారు కదా, ఇక్కడ మీలాంటి మేస్త్రులు చాలా మంది ఇంకా కొన్ని ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు కదా, వాళ్ళను కూడా ఇదే రకంగా మన ఇబ్బంది పెడుతుండా, అదేమన్నా మీ దృష్టికి వచ్చిందా? అయితే ఎవరిని అడగలేదు. అయితే ఈడ ఇంకో 2-3 మేస్త్రులు బయటకైనా వచ్చి ఇక్కడ పని చేయడం జరుగుతుంది ఇల్లు పట్టుకొని. అయితే వాళ్ళని ఇంకా ఎవరిని అడగలేదు, నన్ను మట్టుకు అడిగిండు డబ్బులు. 18 ఇల్లు పట్టుకున్నాం అని చెప్పి నన్నే అడిగిండు, నా మీదనే నన్ను ఇట్లా గట్టితనంగా నా దగ్గర డబ్బులు వసూలు చేయాలనుకుంటే, డబ్బులు నేనెందుకు ఇవ్వాలి, ఎందుకొరకు ఇవ్వాలి దాని మీద నాకు ఆలోచన వచ్చి నేను ఈ మీడియా వాళ్ళకి చెప్పడం జరిగింది. మొత్తానికి లాస్ట్ చివరిగా మీరు ఏం చెప్పదలుచుకుంటారు, ఈ హౌసింగ్ అధికారుల అవినీతి వ్యవహారం మీద మీరు ఏం చెప్పదలుచుకుంటారు, మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? సార్ ఇప్పుడు తక్షణమే ఆయనను సస్పెండ్ చేసి ఇట్లాంటి సమస్య ఇంకా ఎవరికే కానీ రాకూడదని, ఏ అధికారులైనా ఇట్లాంటి తప్పుడు పనులు చేయకుండా, ప్రజలను దోపిడీ చేసుకోకుండా సరి అయిన పనులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి. గవర్నమెంట్ వాళ్ళకు జీతాలు ఇస్తున్నది కాబట్టి వాళ్ళ జీతాల మీద వరకే వాళ్ళు పనులు చేయాలి, కానీ ఈ జనాలను పైసలు అడుక్కొని ఇలాంటి ఇబ్బంది చేయకూడదని చెప్పి నేను మాట్లాడుతున్నాను సార్. ఇది మొత్తానికైతే పేదల ఇళ్ల నిర్మాణ సహకారం కోసం ప్రభుత్వం ఏదైతే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకాన్ని చేపట్టిందో, దానికి పేదలను ఇబ్బంది పెట్టుకుంటూ, పేదలకు ఇళ్ల నిర్మిస్తున్న మేస్త్రులను ఇబ్బంది పెట్టుకుంటూ, వాళ్ళ అవినీతి అధికారులు ఎవరైతే ఉన్నారో వారిని తక్షణం సస్పెండ్ చేసి పేద ప్రజల కోసం ప్రభుత్వం అందిస్తున్న ఫలాలను పేదలకు అందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. దానికి సంబంధించి ప్రభుత్వం వారికి జీతాలు ఇస్తుంది. ప్రభుత్వ పరంగా జీతాలు తీసుకుంటూ మరి అన్యాయంగా పేదలను పీడించి మాలాంటి మేస్త్రులను ఇబ్బంది
ఇబ్బంది పెట్టి ఇబ్బందులకు గురి చేసి మా దగ్గర నుండి డబ్బులు డిమాండ్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా పై ఉన్నతాధికారులు అధికారిని సస్పెండ్ చేసి మాకు తగిన న్యాయం చేయాలని చెప్పేసి మేస్త్రి వెంకటయ్య చెప్పడం జరుగుతుంది. కోనపర్సన్ నరేష్తో రాజాబాబు, S6 న్యూస్, వెంకటాపూర్.